ఆగస్టు 23 శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీయు యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. యెహోయాదా అనే పేరు తక్షణమే గుర్తించబడదు. అయినప్పటికీ ఇది దేవునికి జీవితకాల అంకిత భావంతో పర్యాయ పదంగా ఉంది. యోవాషు రాజు చాలా వరకు మంచిగా పరిపాలించడానికి కారణమైన యెహోయాదా యాజకుడిగా పనిచేశాడు. యెహోయాదా ఉన్న అన్ని దినములు యెహోవా మందిరములో దహన బలులు నిత్యమును అర్పింపబడుచు ఉండెను. అత్యంత ప్రేమ కృప కనికరము గల మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. గడిచిన రాత్రంతయు సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన ఉపవాస దినమును బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచండి. మేము చేసే ప్రతి కార్యములలో, మా బాధ్యతల్లో, మా ప్రయాణములలో నీ సహాయమును, సఫలతను మాకు అనుగ్రహించండి. ఈ దినమంతయు ఆయన కాపుదలలో ఉంచి విశ్వాసములో స్థిరపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.